హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 118. ఇక్కడ ఏమంటాడంటే, ఏ థియేటర్ సోల్డ్ 500 టికెట్స్ టు ఏ కన్సర్ట్. ద టికెట్స్ ఫర్ అడల్ట్స్ కాస్ట్ ₹20 ఈచ్ అండ్ ద టికెట్స్ ఫర్ చిల్డ్రన్ కాస్ట్ ₹12 ఈచ్. ఇఫ్ ద టోటల్ రెవెన్యూ వాజ్ ₹8,000, హౌ మెనీ అడల్ట్ టికెట్స్ వర్ సోల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటాడంటే, ఏ థియేటర్ సోల్డ్ 500 టికెట్స్ టు ఏ కన్సర్ట్ అంటున్నాడు. అంటే టోటల్గా ఒక థియేటర్ ఉందన్నమాట, సినిమా థియేటర్. సో అది టోటల్గా ఎన్ని టికెట్స్ అమ్మిందంటే 500 టికెట్స్ అయితే అమ్మిందనమాట. 500 టికెట్స్ అయితే అమ్మిందనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద టికెట్ ఫర్ అడల్ట్స్ కాస్ట్ ₹20 అన్నాడు. అంటే పెద్దోళ్ళకి సంబంధించి టికెట్ కాస్ట్ ఎంత అంటే ₹20 అనమాట. పెద్దోళ్ళ టికెట్స్ కాస్ట్ ఎంత అంటే ₹20 ఈచ్ అంటున్నాడు. ప్రతిదీ ₹20 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, టికెట్స్ ఫర్ చిల్డ్రన్ కాస్ట్ ₹12 ఈచ్ అంటున్నాడు. ఓకేనా? సో పిల్లలకి సంబంధించి టికెట్ కాస్ట్ ఎంత అంటే ₹12 అనమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ టోటల్గా 500 టికెట్స్ ఉన్నాయి. అందులో అడల్ట్ టికెట్స్ ఉంటాయి, అదేవిధంగా చిల్డ్రన్ టికెట్స్ ఉంటాయి. అవునా కదా? ఎందుకంటే టోటల్ టికెట్స్ 500. అందులో పెద్దోళ్ళకి సంబంధించిన టికెట్స్ ఉంటాయి, చిన్నోళ్ళకి సంబంధించిన టికెట్స్ ఉంటాయి. అవునా? సో అలా 500 ఈక్వల్ టు అడల్ట్ టికెట్స్ ప్లస్ చిల్డ్రన్ టికెట్స్ ఇది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ రెవెన్యూ వాజ్ ₹8,000 అంటున్నాడు. టోటల్ రెవెన్యూ ఎంత? ₹8,000 అనమాట. మరి ఇక్కడ పెద్దోళ్ళకి సంబంధించి, అడల్ట్కి సంబంధించి రెవెన్యూ ఎంత అవుతుందో చెప్పండి. ఒక టికెట్ కాస్ట్ ఎంత పెద్దోళ్ళకి సంబంధించి? ₹20. అవునా కదా? ఒక టికెట్ కాస్ట్ ఎంత? ₹20. అలా అడల్ట్ ఎంతమంది ఉన్నారు? ఏ మెంబర్స్ అనమాట. ఓకేనా? అడల్ట్ ఎంతమంది అంటే ఏ మెంబర్స్ అనమాట. అలా ఏ మెంబర్స్కి రెవెన్యూ ఎంత అవుతుంది? A x 20 అవుతుంది అనమాట. ఓకేనా? అలా పెద్దలకు సంబంధించి ఇది రెవెన్యూ అవుతుంది. అలాగే చిన్నపిల్లలు, చిల్డ్రన్ ఎంత కాస్ట్ ఎంత? చిల్డ్రన్కి ₹12 అనమాట ప్రతి ఒక్కళ్ళకి. అలా సి మెంబర్స్ ఉన్నారా? సి మెంబర్స్ అనమాట. ఓకేనా? సి. అలా చిల్డ్రన్కి సంబంధించి రెవెన్యూ ఇది. టోటల్ రెవెన్యూ ఎంత? టోటల్ రెవెన్యూ ఎంత అంటే ₹8,000 అనమాట. ఓకేనా? అది మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, హౌ మెనీ అడల్ట్ టికెట్స్ వర్ సోల్డ్ అంటే ఏ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. అడల్ట్ టికెట్స్ ఎన్ని ఉన్నాయో అడల్ట్స్ కూడా అంతమందే కదా ఉండేది. సో ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఇది ఏమవుతుంది? 20A అవుతుందా? 20A ప్లస్ 12 ఇంటూ ఇది సి అంటే ఎలా రాసుకోవచ్చు? మనకు కావాల్సింది ఏ, అప్పుడు సిని కూడా ఏలో రాసుకోవాలి. సో 500 మైనస్ ఏ రాసుకోవచ్చా? 500 మైనస్ ఏ ఎంత అవుతుందంటే ₹8,000 అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ ఇది 20A అవుతుంది. ప్లస్ 12 ఇంటూ 500 అంటే ఎంత అవుతుంది? 6,000 అవుతుంది అనమాట. మైనస్ 12Aనా? మైనస్ 12A ఈజ్ ఈక్వల్ టు ₹8,000. అవునా కదా? సో ఇక్కడ ఈ రెండు చూస్తే 8A అవుతుంది. 8A ఈజ్ ఈక్వల్ టు ఇది చూస్తే ఏమవుతుంది? టోటల్గా 2,000 అవుతుందా? 2,000 అవుతుంది అనమాట. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే 4 ఇక్కడ 2 టైమ్స్, 4 ఇక్కడ 500 టైమ్స్ పోతుందా? 500. 20లో 5 టైమ్స్, పక్కన 00 కదా, 500 టైమ్స్. సో ఇది 1 టైం పోతుంది, ఇక్కడ 250 టైమ్స్ పోతుంది 2 అనేది. అవునా? సో అడల్ట్స్ ఎంతమంది ఉన్నారంటే 250 మెంబర్స్ ఉన్నారనమాట. లేదు అంటే అడల్ట్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 250 టికెట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా? ఎన్ని టికెట్స్ ఉంటే అంతమంది అడల్ట్స్ ఉన్నట్టు. అవునా కదా? సో 250 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది నార్మల్ ప్రొసీజర్, కానీ మనం ఇలా చేయమన్నమాట. మరి మనం ఎలా చేస్తామంటే బై యూజింగ్ ఎలిగేషన్ రూల్ అప్లై చేసి చేస్తామన్నమాట. అది ఇంకా ఫాస్ట్గా వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. సో ఎలిగేషన్ రూల్లో మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ టోటల్ టికెట్స్ ఎన్ని? 500 టికెట్స్ కదా. టోటల్ టికెట్స్ ఎన్ని అంటే 500 టికెట్స్. అందులో అడల్ట్ టికెట్స్ కాస్ట్ ఎంత? ఒక్కొక్క దానిది ₹20. అడల్ట్ టికెట్ కాస్ట్ ఎంత అంటే ₹20 ఈచ్. అవునా కదా? అలాగే చిల్డ్రన్ టికెట్ కాస్ట్ ఎంత? అంటే ₹12 ఈచ్. అవునా కదా? చిల్డ్రన్ టికెట్ కాస్ట్ ఎంత అంటే ₹12 ఈచ్. అవునా కదా? అది. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, టోటల్ రెవెన్యూ వాజ్ ₹8,000 అంటున్నాడు. టోటల్ రెవెన్యూ అంటే
టోటల్ టికెట్స్కి సంబంధించిన రెవెన్యూ అనమాట. అంటే 500 టికెట్స్కి సంబంధించిన రెవెన్యూ ఎంత అంటే 8,000 రూపీస్ అనమాట. అవునా? అప్పుడు ఒక టికెట్కి కాస్ట్ ఎంత అవుతుంది? రెవెన్యూ అంటే కాస్ట్ అయినా కదా సింపుల్గా. 500 టికెట్స్ యొక్క కాస్ట్ 8,000. అప్పుడు ఒక టికెట్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే చూడండి, ఒక టికెట్ కాస్ట్ ఏమవ్వాలి? 0000 క్యాన్సిల్, 5 వన్ టైము, 5 ఇక్కడ 16 టైమ్స్. అవునా? అలా 16 రూపీస్ అవుతుంది అనమాట. 16 రూపీస్ అవుతుంది. మరి ఇక్కడ ఈ 500 టికెట్స్లో ఈ అడల్ట్ టికెట్స్ ఉంటాయి, చిల్డ్రన్ టికెట్స్ ఉంటాయి. అవునా కదా? విడివిడిగా చూసినప్పుడేమో అడల్ట్ టికెట్ 20 రూపీస్, చిల్డ్రన్ టికెట్ 12 రూపీస్. కానీ ఇక్కడ మొత్తం కలిపినప్పుడు ఒక టికెట్ ఎంత పడింది? 16 రూపీస్ పడింది యావరేజ్గా. అవునా కదా? అన్ని కలిపినప్పుడు ఒక టికెట్ 16 రూపీస్ పడింది. అన్నీ కలిపినప్పుడు కాబట్టి ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 20 - 16 ఎంత అవుతుంది? డిఫరెన్స్ 4. జస్ట్ డిఫరెన్స్, పాజిటివ్ నెగిటివ్ మనకు అనవసరం. ఓకేనా? అలాగే 16కి 12కి డిఫరెన్స్ ఎంత? 4 అనమాట. ఇప్పుడు రేషియో కట్టండి. రేషియో కడితే మనకి ఏమవుతుంది? 1:1 అవుతుందా? 1:1 అనమాట. 1:1 అంటే ఏ అంటే అడల్ట్ టికెట్స్ లేదా అడల్ట్స్. ఓకేనా? అడల్ట్ టికెట్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 1 పార్ట్. చిల్డ్రన్ టికెట్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 1 పార్ట్. టోటల్ టికెట్స్ ఎన్ని పార్ట్స్ అవుతాయి ఇక్కడ చెప్పండి? టోటల్ టికెట్స్ ఎన్ని పార్ట్స్ అవుతాయి? 2 పార్ట్స్ అవుతాయి. కానీ టోటల్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి? 500 టికెట్స్ ఉన్నాయి. అవునా కదా? 500 టికెట్స్ ఉన్నాయి. అవునా? అలాగే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? హౌ మెనీ అడల్ట్ టికెట్స్ అంటున్నాడు. హౌ మెనీ అడల్ట్ టికెట్స్ అంటున్నాడు. అడల్ట్ టికెట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ కదా. సో 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ 1 పార్ట్ అంటే ఏమవుతుంది? డైరెక్ట్గా 250 అవుతుంది అనమాట. అలా అడల్ట్ టికెట్స్ ఎన్ని అంటే 250. అడల్ట్ టికెట్స్ అన్నా అడల్ట్ మెంబర్స్ అన్నా రెండు ఒకటేనమాట. ఓకేనా? ఎన్ని టికెట్స్ ఉంటే అంతమంది మెంబర్స్ ఉన్నారనే కదా మీనింగ్. అడల్ట్ టికెట్స్ అన్నా అడల్ట్ మెంబర్స్ అన్నా ఏదైనా ఒకటే అనమాట. అలా మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది ఎలిగేషన్ రూలు? చూడండి క్వశ్చన్ నెంబర్ 119. ఇక్కడ ఏమన్నాడంటే ఏ కార్ రెంటల్ కంపెనీ రెంట్స్ స్మాల్ కార్స్ ఎట్ ₹50 per day and large cars at ₹80 per day. If a total of 13 cars were rented for ₹920 in one day, how many large cars were rented అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అనమాట. సేమ్ దీన్ని కూడా మనం ఎలిగేషన్ రూల్లో చేస్తామన్నమాట. ఓకేనా? సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏ కార్ రెంటల్ కంపెనీ రెంట్స్ స్మాల్ కార్స్ ఎట్ ₹50 per day. అంటే ఇక్కడ స్మాల్ కార్స్కి సంబంధించి ఒక డేకి రెంట్ ఎంత? ఒక డేకి రెంట్ ఎంత అంటే 50 రూపీస్ అనమాట. ఓకేనా? స్మాల్ కార్స్కి సంబంధించి 1 డే రెంట్ ఎంత అంటే ఇదంతా కూడా 1 డేకి అనమాట. ఓకేనా? ఇదంతా 1 డేకి రెంట్ ఎంత అంటే 50 రూపీస్. అలాగే లార్జ్ కార్స్ ఎట్ 80 రూపీస్ పర్ డే. 80 రూపీస్ పర్ డే. ఓకేనా? సో లార్జ్ కార్స్ అయితేనేమో 1 డేకి ఎంత అంటే 80. అవునా కదా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ టోటల్ ఆఫ్ 13 కార్స్ వర్ రెంటెడ్ ఫర్ ₹920 ఇన్ 1 డే. అంటే 13 కార్స్ని రెంట్కి ఇచ్చాడు. ఎంతకంటే 920 రూపీస్కి. ఇది కూడా 1 డేకే. అన్నీ కూడా 1 డేకే అనమాట. ఓకేనా? అంటే 13 కార్స్ యొక్క రెంట్ ఎంత అంటే 920 రూపీస్ అనమాట. అప్పుడు ఒక కార్ రెంట్ ఎంత అవుతుంది? ఒక కార్ రెంట్ ఎంత అవుతుందంటే 920/13 అవుతుంది. అవునా కదా? 920/13 అనమాట. ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుదు అలా. మరి ఇక్కడ ఈ 13 కార్స్లోనే కదా స్మాల్ కార్స్, లార్జ్ కార్స్. ఈ 13 కార్స్లో స్మాల్ కార్స్, లార్జ్ కార్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? కాబట్టి యావరేజ్గా ఒక కార్ ఎంత పడింది? 920/13 అనమాట. ఓకేనా? 920/13. సో డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందండి చూడండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 50కి దీనికి డిఫరెన్స్ తీసుకో. సో 50 - 920/13. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా జస్ట్ పాజిటివ్ తీసుకోవాలి. సో ఎంత అవుతుంది? కింద 13 అవుతుందా? క్రాస్ మల్టిప్లై చేయి. 13 × 5 = 65 - 920. సో వాల్యూ ఎంత వస్తుంది మనకి? 920లోంచి 650 తీసేసాయి. ఎంత అవుతుంది? -270 అవుతుందా? -270 అనమాట. అవునా? సో /13 మైనస్ తీసుకోం కదా, ప్లస్ అనమాట. సో ఎంత అవుతుందంటే ఇక్కడ తీసుకోవాలి 270/13 అనమాట. ఓకేనా? ఈ రెండింటికి కదా డిఫరెన్స్ తీసుకోండి. సో ఇక్కడ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ దేనికి? 80కి అలాగే 920/13కి డిఫరెన్స్. 13/8 ఎంత? 13/8 ఎంత అంటే మనకి 104 అవుతుందా? 104 పక్కనే సున్నా కదా. సో 1040 - 920/13 అవుతుందా? 13. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? పైన వాల్యూ ఎంత అవుతుందంటే ఇది ఒక 80, 40 120 అవుతుందా?
120 అనమాట. సో బై 13 అవునా కదా, 120/13 అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 120/13. అర్థమైందా? సో ఇవి డిఫరెన్స్లు అనమాట. ఈ డిఫరెన్స్లు తీసుకున్న తర్వాత ఏం చేయాలి, రేషియో కట్టాలి. ఈ డిఫరెన్స్లు తీసుకున్న తర్వాత రేషియో కట్టాలన్నమాట. సో 13 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అంటే స్మాల్ కార్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 4 పార్ట్స్ అనమాట. లార్జ్ కార్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 9 పార్ట్స్ ఉంటాయి అనమాట. టోటల్గా స్మాల్ కార్స్, లార్జ్ కార్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 4 + 9 13 పార్ట్స్ ఉంటాయి. అవునా కదా, కార్లు ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 13 పార్ట్స్ ఉంటాయి అనమాట టోటల్ కార్లు. కానీ ఇక్కడ టోటల్ కార్లు ఎన్ని, 13 కార్స్. సో 13 పార్ట్స్ ఈక్వల్ టు 13 కార్స్ అనమాట. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 1 కార్ అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 1 కార్ అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి, హౌ మెనీ లార్జ్ కార్స్ అంటున్నాడు. సో లార్జ్ కార్స్ ఎన్ని అన్నాడు. లార్జ్ కార్స్ ఎన్ని పార్ట్స్ ఉంటున్నాయి, 9 పార్ట్స్ ఉంటున్నాయి. 9 పార్ట్స్ అంటే ఎన్ని కార్స్ అవుతాయి, 9 కార్స్ అవుతాయి. 9 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 120. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎడిషన్ ఆఫ్ 22 kg 589 grams అండ్ 19 kg 678 grams రిజల్ట్స్ ఇన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ వాల్యూని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ ఏంటి, 22 kg 589 grams 589 grams అనమాట. అవునా కదా. అలాగే ఇంకొక వాల్యూ ఏంటి, 19 kg 678 grams అనమాట. ఓకేనా. ఇది ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 22 kg 589 grams విడివిడిగా ఇచ్చాడు. అయినా సరే ఇది ఏమవుతుందంటే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే 22 kg ప్లస్ 589 grams అనమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఏంటి, 19 kg ప్లస్ 678 grams అనమాట. ఇది సెకండ్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, విడివిడిగా యాడ్ చేయండి, కేజీలకి యాడ్ చేయండి, గ్రామ్స్ని గ్రామ్స్కి యాడ్ చేయండి. సో ఇది ఎంత అవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇది 22 kg, ఇది 19 kg, టోటల్గా 41 kg అవుతుందా, 41 kg అవుతుంది. ప్లస్ ఇక్కడ గ్రామ్స్ని యాడ్ చేయండి, 9 8 17 అవుతుందా, 17. ఇక్కడ 1 8, ఇది ఒక 8 16 అవుతుందా, 16. మళ్ళీ ఇక్కడ 1, ఇది ఎంత అవుతుంది, 5 6 11 12 అవుతుందా, 1267 grams అనమాట. అయితే ఈ 1267 grams-లో 1000 grams అంటే ఎంత, 1000 grams అంటే 1 kg-యా, ఆ 1 kg ఇటు పంపించే, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 42 kg అయిద్దా, 42 kg అయిద్ది అనమాట. ఇక్కడ 1000 grams ఇక్కడికి వచ్చేసినాయి కదా, ఇక్కడికి వచ్చేస్తే ఇంకెంత ఎక్స్ట్రా ఉంటుంది, 267 grams ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది గ్రామ్స్గానే ఉంటుంది. సో అలా ఫైనల్గా 42 kg ప్లస్ 267 grams అనేది ఆన్సర్ అవుతుంది. 42 kg ప్లస్ 267 grams అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 121. ఇక్కడ ఏమన్నాడు అంటే దెర్ ఆర్ 2 క్లాస్ రూమ్స్ A అండ్ B హ్యావింగ్ ఎ సడన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. If 5 students are shifted from A to B, then B has twice the number of students as A. If one student is sent from B to A, then both classes will have the same number of students. How many students are there in B అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దెర్ ఆర్ 2 క్లాస్ రూమ్స్ A అండ్ B హ్యావింగ్ సర్టన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. సో 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనమాట, A ఒకటి అదేవిధంగా B ఒకటి. ఈ 2 క్లాస్ రూమ్స్ అనమాట. దీంట్లో వీటిల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. సపోజ్ ఇక్కడ X మెంబర్స్ అనుకుందాం, ఇందులో Y మెంబర్స్ అనుకుందాం. అలా ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు వీటిలో. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇఫ్ 5 students are shifted from A to B, then B has twice the number of students as A అన్నాడు. సో ఏమంటున్నాడు, 5 students are shifted from A to B. సో ఇక్కడ A నుంచి Bకి ఫస్ట్ కేసులో 5 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకేనా. A నుంచి Bకి 5 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. మరి A నుంచి Bకి వెళ్తున్నారు అంటే Aలో తగ్గుతారు కదా, Aలో తగ్గుతారు. ఎంతమంది తగ్గుతారు, 5 మెంబర్స్ తగ్గుతారు. అవునా కదా, Aలో 5 మెంబర్స్ తగ్గుతారు. సో అలా Aలో ప్రజెంట్ X-5 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు 5 మెంబర్స్ తగ్గారు కదా, వీళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు, బీలో కూర్చుంటారు. A to B కదా, A నుంచి Bకి వెళ్తున్నారు. సో బీలో కూర్చుంటారు అనమాట. అంటే బీలో ఎంతమంది ఉంటారు, Y + 5 మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇలా కనుక జరిగితే అప్పుడు ఏమంటున్నాడు, B హ్యాజ్
ట్వైస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఏ అంటున్నాడు. అంటే బీలో ఉండే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఏకి ట్వైస్ ఉంటారు. బీలో ఉండే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఏకి ట్వైస్ ఉంటారు. అంటే బి ఈక్వల్ టు 2a అనమాట. బి ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ. ఇది కండిషన్ అనమాట. అర్థమైందా? ఇది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ వన్ స్టూడెంట్ ఈజ్ సెంట్ ఫ్రమ్ బి టు ఏ దెన్ బోత్ క్లాసెస్ విల్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. సో ఇఫ్ వన్ స్టూడెంట్ ఈ సెంట్ ఫ్రమ్ బి టు ఏ, సో బి నుంచి ఏకి ఒకటి వెళ్తున్నాడు, బి నుంచి ఏకి ఒకటి వెళ్తున్నాడు. సో బి నుంచి ఏకి వెళ్తున్నాడు అంటే బీలో ఒకటి తగ్గుతాడు కదా. ఇనీషియల్గా బీలో ఎంతమంది ఉన్నారు? వై మెంబర్స్. వీళ్ళలో ఒకడు ఏకి వెళ్ళిపోతున్నాడు అంటే బీలో ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు తగ్గుతారనమాట. వై మైనస్ 1 మెంబరే ఉంటారు. అవునా? సో వీడు వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? ఏలో కూర్చుంటాడు. అప్పుడు ఏలో ఎంతమంది అవుతారు? ఒకడు యాడ్ అవుతాడు అనమాట. ఓకేనా? అలా ఏలో ఎంతమంది అవుతారు? ఇలా అయితే అప్పుడు ఏమంటున్నాడు, బోత్ క్లాసెస్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. రెండు క్లాసులో కూడా సేమ్ స్టూడెంట్స్ ఉంటారనమాట. సో సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకోవడం. ఇందాకేమో బీలో ఉండేవాళ్ళు ఏకి ట్వైస్ ఉంటారు అన్నాడు. అవునా కదా? సో అందుకే బి ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ తీసుకున్నాం. అవునా? సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు అంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ బి అన్నాడు. సో బీలో ఎంతమంది ఉన్నారు అనేసి వాల్యూ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో మనం వై వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ దీని నుంచి ఈక్వేషన్ ఫామ్ చేయండి. ఈక్వేషన్ ఫామ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ 2x మైనస్ 10 ఈక్వల్ టు వై ప్లస్ 5 అయిద్దా? వై ప్లస్ 5 అయిద్ది అనమాట. అవునా కదా? అది అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే వై కనుక్కోవాలి కదా. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఎక్స్ని సేమ్ ఉండే విధంగా తీసుకొని మైనస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ కూడా 2x చేస్తే ఏమవుతుంది? వాల్యూ మారిద్దా? వాల్యూ మారదు. అవునా కదా? 2x చేస్తే వాల్యూ మారదు. సో ఏమవుతుందో చెప్పండి. 2x ప్లస్ 2 ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 2y మైనస్ 2 అయిద్దా? 2y మైనస్ 2. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా సబ్ట్రాక్ట్ చేసేయండి, ఆన్సర్ అయిపోతుంది. సబ్ట్రాక్ట్ చేయడం అంటే సైన్లు మార్చడమే. ఓకేనా? ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ప్లస్ ఉంది కదా మైనస్, మైనస్ ఉంది కదా ప్లస్ అనమాట. ఓకేనా? అయిపోయింది. 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మైనస్ 10 మైనస్ 2 మైనస్ 12 అవుతుందా? మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2y అంటే ఎంత అవుతుంది? మైనస్ వై అవుతుందా? మైనస్ వై. ఇక్కడ ప్లస్ 7 అవుతుందా? ప్లస్ 7 అనమాట. ఓకేనా? సో ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు. అప్పుడు వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? వై ఈక్వల్ టు 7 + 12 19 అవుతుంది అనమాట. అలా 19 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 123. ఇక్కడ ఏమన్నాడంటే ఫ్రమ్ ఏ 2.25 లీటర్ మ్యాంగో జ్యూస్ బాటిల్ హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ 45 ml కెన్ బి ఫిల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2.25 లీటర్ మ్యాంగో జ్యూస్ బాటిల్ ఒకటి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ 45 ml కెన్ బి ఫిల్డ్. అంటే ఇక్కడ ఇచ్చిన 2.25 లీటర్ బాటిల్ నుంచి మనం చిన్న గ్లాసుల్లో పోస్తే 45 ml గ్లాసుల్లో పోస్తే అలాంటి 45 ml గ్లాసులు ఎన్ని ఫిల్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఇది 2.25, ఈ పెద్దది 2.25 లీటర్ మ్యాంగో జ్యూస్ బాటిల్ అనుకుందాం. దీంట్లో దీంట్లో ఉన్న మ్యాంగో జ్యూస్ని ఇలాంటి చిన్న 45 ml గ్లాసుల్లో పోయాలన్నమాట. పోస్తే ఎన్ని గ్లాసులు ఫిల్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఎన్ని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ గ్లాసెస్ అడిగితే మనం సింపుల్గా పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేయాలి. పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేయాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ గ్లాసెస్ అడిగితే పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్. దీంట్లో ఉన్న రసాన్ని మనం దీంట్లో పోస్తున్నాం అనమాట. అలాంటివన్నీ ఫిల్ అవుతాయి అంటున్నాడు. మరి పెద్దదాని వాల్యూమ్ అంటే 2.25 లీటర్ అనమాట. దాన్ని కూడా మిల్లీ లీటర్లోకి కన్వర్ట్ చేస్తే ఇది బై ఇది వేసినప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. అవునా కదా? సో ఎంఎల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 2.25 లీటర్స్ కదా. 1 లీటర్ అంటే 1000 ml అనమాట. అవునా కదా? డివైడెడ్ బై చిన్నదాని వాల్యూమ్ అంటే 45 ml. అయిపోయింది ఆన్సర్. ఇంకా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది. అవునా కదా? అలాగే ఇక్కడ పైన 1000 × 2.25 అంటే ఎంత అవుతుంది? 2250 అవుతుందా? 2250 డివైడెడ్ బై 45 అవుతుందా? డివైడెడ్ బై 45 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 15 ఇక్కడ 3 సార్లు పోతుంది. 15 225లో 15 సార్లు పోతుంది. పక్కన సున్నా కదా, 150 సార్లు పోతుంది. 3 ఒకసారి పోతుంది. 3 ఇక్కడ 50 సార్లు పోతుంది. అలా నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఎన్ని అవుతాయి అంటే 50 గ్లాసెస్ అవుతాయి అనమాట. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ b గ్రేటర్ దాన్ 1 ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 6344 అండ్ 42b8 ఈజ్ డివిజిబుల్ బై 12 దెన్ ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ b అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఫర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ b గ్రేటర్ దాన్ 1 అంటున్నాడు. సో ఇది కండిషన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 6344 అండ్ 42b8 ఈజ్ డివిజిబుల్ బై 12 అంటున్నాడు. అంటే 6344 అదేవిధంగా 42b8 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది 12 చేత డివిజిబుల్ అవుతుంది. అయితే బీకి సంబంధించిన లీస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి ఈ ప్రొడక్ట్ అంతా 12 చేత డివిజిబుల్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని 12 క్యాన్సిల్ చేస్తుంది అని మీనింగ్, అవునా కదా? ప్రొడక్ట్ అంతా కూడా 12 చేత డివిజిబుల్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని 12 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా. అంటే కింద 12 ఉండకూడదు, 12 దీంట్లో క్యాన్సిల్ అయిపోవాలి, అది మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకొని బీకి సంబంధించిన వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 12 దీంట్లో మనకు 2 పోతుంది కదా, అవునా కదా? సో 2 పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 6 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే చూడండి 2 3 6, ఇక్కడ 3లో ఒకసారి పోతుంది, అవునా? 14 అవుతుంది. 2 ఏళ్ళు 14, మళ్ళీ 2 అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ మళ్ళీ 2 పోతుంది కదా. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ పోతుంది. పైన 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 అనేది 3లో 1 టైం పోతుంది, అవునా కదా? 3లో 1 టైం పోతుంది. 1 మిగులుతుంది 11 అవుతుంది. 2 5లు 10, 1 మిగులుతుంది 17, 2 8లు 16, 1 మిగులుతుంది 12, 2 6లు 12. సో 1586 టైమ్స్ అయితే పోయింది. అగైన్ మనకి 3 మిగిలింది. 3 అనేది దీన్ని క్యాన్సిల్ చేసిద్దో లేదో చూడు. మరి ఇక్కడ చూస్తే 3 అనేది దీన్ని క్యాన్సిల్ చేసిద్దా అంటే చూడండి ఒకసారి. 3 5లు 15, 8 మిగిలింది. 3 2లు 6, 2 మిగిలింది 26 అవుతుంది. 26ని 3 క్యాన్సిల్ చేయలేదు అంటే 3 అనేది ఇక్కడ ఉన్నది ఈ నెంబర్ని క్యాన్సిల్ చేయలేదు. కానీ ఇక్కడ 3 ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ 12 అనేది ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని డివైడ్ చేయాలి, అవునా? అంటే అసలు 12 కింద ఉండకూడదు, డినామినేటర్లో ఏమీ ఉండకూడదు. కానీ ఇక్కడ 3 ఉంటుంది. 3 పోనీ దీంట్లో క్యాన్సిల్ అయ్యిద్దా అంటే అవ్వట్లేదు. అంటే ఖచ్చితంగా 3 ఇక్కడ క్యాన్సిల్ అవ్వాల్సిందే. ఓకేనా. అంటే ఈ నెంబర్లో 3 క్యాన్సిల్ అవ్వాల్సిందే. అంటే సింపుల్గా ఈ 3 అనేది ఈ 42b8 అనే నెంబర్ని 3 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాల్సిందే. చేస్తేనే 3 క్యాన్సిల్ అయ్యింది, అప్పుడు కింద మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకేనా. అలా అయితేనే 12 చేత డివిజిబుల్ అవుతుంది అంటాం. సో ఇప్పుడు ఈ 3 చేత డివిజిబుల్ అవుతుంది కదా, ఇప్పుడు బి వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ బి వాల్యూ ఏమవుతుందంటే కండిషన్ చెప్పండి. 3 చేత డివిజిబుల్ అయితే కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏమవుతుందో చెప్పండి. 4 2 8 6 8 ఎంత అవుతుంది? 6 8 14 ప్లస్ బి అనమాట. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఇది 3 చేత డివిజిబుల్ అవ్వాలి. సో 14 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 15 3 చేత డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 18 3 చేత డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 21 3 చేత డివిజిబుల్ అయింది. అండ్ సో అని ఇవన్నీ కూడా 3 చేత డివిజిబుల్ అవుతాయి. అంటే ఈ ఓవరాల్ కనుక 15 కానీ 18 కానీ 21 కానీ అలా ఉంటే 3 చేత డివిజిబుల్ అయింది. మరి ఓవరాల్ 15 అవ్వాలంటే బి వాల్యూ ఎంత అవ్వాలి? బి వాల్యూ అనేది 1 అవ్వాలి, అవునా? అలాగే ఓవరాల్ 18 అవ్వాలంటే బి వాల్యూ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. తర్వాత 21 అవ్వాలంటే 7 అవ్వాలి. అండ్ సో ఆన్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? బి గ్రేటర్ దాన్ 1 అన్నాడు. సో బి గ్రేటర్ దాన్ 1 కాబట్టి బి అనేది 1 తీసుకోకూడదు. కాబట్టి బికి సంబంధించిన లీస్ట్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది అనమాట. 4 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. కానీ నిజానికి ఇంత స్లోగా ఉండకూడదు, ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 125. ఇక్కడ ఏమంటాడు అంటే ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 36. 5 times the one number is equal to 4 times the other. ద గ్రేటర్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 36 అంటున్నాడు. 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 36. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 5 times ది 1 నెంబర్ అంటున్నాడు. ఆ 1 నెంబర్ని కాసేపు ఏ అనుకుందాం. ఓకేనా. అంటే 5 times ఆఫ్ ఏ 1 నెంబర్ 2 నెంబర్స్ కదా, అందులో 1 నెంబర్ని ఏ అనుకున్నా, దానికి 5 times. ఇది ఎలా ఉంది? ఈజ్ ఈక్వల్ టు 4 times ది అదర్ని నేను బి అనుకుంటున్నా. ఈ 5a ఎలా ఉంది? 5 times ఆఫ్ 1 నెంబర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ అదర్ నెంబర్, అంటే 4 times ఆఫ్ బి అనమాట. ఇది కండిషన్.
క్వశ్చన్. సో ఇక్కడ ఏకి బీకి రేషియో కొట్టు, ఏకి బీకి రేషియో కొడితే ఏమవుతుందంటే 4:5 అవుతుందా, 4:5 అవుతుంది. సో అలా ఏ బి ఈ రెండు నెంబర్స్ అనమాట. ఏ అనేది 4 పార్ట్స్ ఉంది, బి అనేది 5 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ నంబర్స్ యొక్క సమ్ ఎంత 36, నంబర్స్ యొక్క సమ్ ఎంత 36. కానీ పార్ట్స్ రూపంలో నెంబర్స్ యొక్క సమ్ ఎంత, ఇదేమో 4 పార్ట్స్, ఇదేమో 5 పార్ట్స్. సమ్ ఎంత అవుతుంది 9 పార్ట్స్ అవుతుందా, 9 పార్ట్స్ అవుతుంది. సో 9 పార్ట్స్ వాల్యూ సమ్ము, 36 అనేది సమ్ము, రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుతున్నాడు గ్రేటర్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటున్నాడు. సో గ్రేటర్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే రెండిట్లో పెద్దది ఏంటి 5 కదా. సో 5 పార్ట్స్ అనమాట. ఈ 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. సో 5 పార్ట్స్ అనేది మనకి అవుతుందన్నమాట. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైము, 9 ఇక్కడ 4 టైమ్స్, 5 4s ఎంత అవుతుంది 20 అవుతుంది. సో ఆప్షన్ విల్ బి ఏ. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 126. ఇక్కడ ఏమన్నాడంటే ఏ బాక్స్ కంటైనింగ్ డ్రై ఫ్రూట్స్ వెయిస్ 12.650 kg. ఇఫ్ ద డ్రై ఫ్రూట్స్ వెయి 9 kg 800 grams, దెన్ వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద ఎంటీ బాక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఏ బాక్స్ కంటైనింగ్ డ్రై ఫ్రూట్స్ వెయిస్ 12.650 kg అంటున్నాడు. అంటే ఇక్కడ బాక్సు అలాగే డ్రై ఫ్రూట్స్ వీటన్నిటి యొక్క టోటల్ వెయిట్ ఎంత అంటే 12.650 kg, 12.650 kg అవునా కదా, 12.650 kg. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద డ్రై ఫ్రూట్స్ వెయి 9 kg 800 grams అంటున్నాడు. అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత అవుతుంది వెయిట్ 9 kg 800 grams, 9 kg 800 grams అనమాట. అంటే సింపుల్గా 9 kg ప్లస్ 800 grams అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద ఎంటీ బాక్స్. ఒకవేళ ఓన్లీ బాక్సే ఉంటే లేదా ఎంటీ బాక్స్ ఉంటే దాని వెయిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏం చేయాలో చెప్పండి. బాక్స్ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత. అప్పుడు బాక్స్ డ్రై ఫ్రూట్స్లోంచి డ్రై ఫ్రూట్స్ తీసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది ఓన్లీ బాక్స్ వాల్యూ వస్తుంది. అవునా కదా, మైనస్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ మనకేమి ఇచ్చాడు గ్రామ్స్లో ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి వీటిని కూడా గ్రామ్స్లోకి మార్చుకోవాలి. సో దీన్ని గ్రామ్స్లోకి మార్చాలంటే కేజీని ఏం చేయాలి ఇంటూ 1000 చేయాలి, అప్పుడు గ్రామ్స్లోకి వస్తుంది. సో ఇంటూ 1000 చేస్తే ఇక్కడ పాయింట్ ఎగిరిపోయేది కదా, ఇక్కడ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి, ఇంటూ 1000 చేసినప్పుడు పాయింట్ ఎగిరిపోయేది. అవునా కదా. సో అంటే వాల్యూ ఏమవుతుంది 12,650 grams అవుతుంది. 12,650 grams. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది 9 kg అంటే 9,000 grams, ఇక్కడ ఒక 800 grams. సో 9,800 grams అవుతుందా. అవునా కదా. సో ఏం చేయాలి రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే బాక్స్ వాల్యూ వస్తుంది. సో ఏమవుతుంది 0, ఇక్కడ 5లోంచి 0 పోతే 5. అవునా కదా. సో 6లోంచి 8 పోదు, అప్పు తెచ్చుకుంటే 16లోంచి 8 పోతే 8. అలాగే ఇక్కడ 1 ఉండిద్ది, 11లోంచి 9 పోతే 2. సో 2850 grams అవుతుంది అనమాట బాక్స్ వాల్యూ. ఓకేనా. సో 2850 grams అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 127. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ ఇట్ బికమ్స్ 1. ఇఫ్ వీ యాడ్ 1 టు ది డినామినేటర్ అండ్ కీప్ ది న్యూమరేటర్ అన్చేంజ్డ్ ఇట్ బికమ్స్ 2/3. వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ వీ యాడ్ 1 టు ద numerator of a fraction and subtract 1 from the denominator it becomes 1. సో ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉందన్నమాట. ఫ్రాక్షన్ అంటే ఏంటి న్యూమరేటర్ బై డినామినేటర్ ఈ ఫామ్లో ఉంటుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ వీ యాడ్ 1 టు ది న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తున్నాడు. అలాగే సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్, సో డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. చేస్తే ఏమవుతుందంట ఇట్ బికమ్స్ 1. సో అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంట ఫ్రాక్షన్ 1 అవుతుందంట. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఇఫ్ వీ యాడ్ 1 టు ద డినామినేటర్ అండ్ కీప్ ది న్యూమరేటర్ అన్చేంజ్డ్. న్యూమరేటర్ ఏమవుతుంది అన్చేంజ్డ్ అంటే న్యూమరేటర్ అలానే ఉంటుంది. నెక్స్ట్ కేసులో న్యూమరేటర్ ఏమీ మారట్లే, న్యూమరేటర్ ఎన్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు డినామినేటర్కి 1 యాడ్ చేస్తున్నాడు. అప్పుడు చేస్తే ఏమవుతుంది ఇట్ బికమ్స్ 2/3. బికమ్స్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 2/3 అవుతుంది. సో మనల్ని ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్. సో న్యూమరేటర్కి డినామినేటర్కి
పాజిటివ్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏదేమవుతుంది, n+1 = d-1 అవుతుందా, అంటే n-d ఏమవుతుంది, -2 అవుతుంది. అవునా కాదా. అలాగే ఇక్కడ 3n క్రాస్ మల్టిప్లై చేస్తే 3n 2d + 2 అవుతుందా, 2d + 2 అవుతుంది. అప్పుడు 3n -2d = 2 అవుతుందా, = 2. సో రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ n-d -2, ఇక్కడ 3n -2d = 2 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 3n ఉంది, ఇక్కడ 3n ఉంది. నేనేం చేస్తున్నానంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. ఓకేనా. అప్పుడు ఏమవుతుందో చెప్పండి, 3n - 3d అయిద్దా, 3n - 3d అయిద్ది. ఇటు సైడ్ -6 అయింది కదా, 3తో మల్టిప్లై చేసా, ఇంటూ 3 చేశాను అనమాట. ఓకేనా. సో వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు ఇది 1 ఇది 2 కదా, సో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే సైన్లు మార్చడమే కదా, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -2d + 3d ఏమవుతుంది, d అవుతుందా, = ఇక్కడ 2 + 6 8 అవుతుందా, 8. d వాల్యూ ఎంత అవుతుంది, 8 అవుతుంది. d వాల్యూ 8. d వాల్యూ 8 అయితే ఇక్కడ నుంచి n వాల్యూ ఏమవుతుంది, n -2 + d కదా అయ్యేది, -2 + d అంటే 8 అంటే 6 అవుతుందా. సో n = 6. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న పాజిటివ్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో 8కి 6కి పాజిటివ్ డిఫరెన్స్ ఎంత, 2 అనమాట. అలా 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కానీ ఎవరైతే ఈ ప్రొసీజర్ అంతా చేస్తారో, ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తారో ఇక్కడ వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకు ఎక్కువ పట్టిద్ది అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే వాల్యూస్ కనుక్కున్నాం. వాల్యూస్ కనుక్కొని అప్పుడు పాజిటివ్ డిఫరెన్స్ కట్టాం. కానీ మీరు నిజానికి ఇప్పుడు నేను చెప్పే పార్ట్లో మీరు క్లియర్గా చూస్తే, డిఫరెన్స్ అక్కడే వచ్చింది. ఇదిగోండి ఈ పార్ట్ ఏంటి, ఎన్కి డీకి డిఫరెన్స్. అవునా కదా. ఈ పార్ట్ ఏంటి, ఎన్కి డీకి డిఫరెన్స్ అనమాట. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంది, -2 ఉంది. అవునా కదా, -2 ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుందో నాకు, d - n అయిద్దా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, d - n = 2గా రాసుకోవచ్చు. అవునా కదా. d - n = 2, d - n = 2. అవునా కదా. సో ఇప్పుడు d - n = 2 అంటే మీనింగ్ ఏంటి, డినామినేటర్కి న్యూమరేటర్కి మధ్య డిఫరెన్స్ అనేది 2 అనమాట. డినామినేటర్కి న్యూమరేటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, 2. ఇక్కడ డినామినేటర్కి న్యూమరేటర్కి డిఫరెన్స్ ఎంత, -2. ఇక్కడ డినామినేటర్కి న్యూమరేటర్కి డిఫరెన్స్ ఎంత, +2. మనల్ని అడిగింది ఏంటి, పాజిటివ్ డిఫరెన్స్. సో n - d అనొచ్చు, లేదంటే d - n అనొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అంటే జస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ డిఫరెన్సే, ఇక్కడేమో నెగిటివ్ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడేమో పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో ఎంత అంటే డిఫరెన్స్ ఎంత అంటే 2 అయిపోయింది ఆన్సర్. ఇంకా మళ్ళీ దీని నుంచి మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని ఈ తతకం అంతా చేసి వాల్యూస్ కనుక్కొని ఎంత వద్దు, మనకి సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ n - d = -2. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఓకే, కానీ నెగిటివ్ వచ్చింది. అందుకు మనం ఏం చేసాం, దాన్ని మల్టిప్లై చేసాం మైనస్తో మల్టిప్లై చేస్తే -d కాస్త +d అయింది, n కాస్త -n అయింది, ఇటు సైడ్ 2 అయింది. అప్పుడు డిఫరెన్స్ చూస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2 అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 128. ఇక్కడ ఏమంటాడంటే Arushi had to multiply a number by 2.4 but instead she multiplied it by 4.2. if the product she got was 65.1, then what should she have got as the correct product అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, Arushi had to multiply a number by 2.4. సో ఇక్కడ Arushi అనే ఆమె ఒక నంబర్ని, n అనే ఒక నంబర్ని యాక్చువల్గా 2.4తో మల్టిప్లై చేయాలి. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా. ఇలా మల్టిప్లై చేయాలి. కానీ ఏమేం చేసిందంటే చూడండి, బట్ ఇన్స్టెడ్ షీ మల్టిప్లైడ్ ఇట్ బై 4.2. అయితే ఇక్కడ మర్చిపోయి ఏమేం చేసిందంటే ఈ నంబర్ని 2.4తో కాకుండా 4.2తో మల్టిప్లై చేసింది అనమాట. ఓకేనా. సో చేస్తే ఏమైందంటే చూడండి, ఇఫ్ ద ప్రొడక్ట్ షీ గాట్ వాజ్ 65.1. సో ఇలా చేసినందుకు ఆమెకి ప్రొడక్ట్ ఎంత వచ్చింది, 65.1 వచ్చింది. 65.1 వచ్చింది అనమాట. ఓకే. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, దెన్
వాట్ షుడ్ హ్యావ్ గాట్ యాజ్ ద కరెక్ట్ ప్రొడక్ట్, అంటే ఈ కరెక్ట్ ప్రొడక్ట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఇలా చేసినప్పుడు ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్. ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి. ఎన్ వాల్యూ విల్ బి 65.1 బై 4.2 అవుతుందా, బై 4.2. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే అయిపోయినట్టు ఆన్సర్. ఇంకా మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. 65.1 డివైడెడ్ బై 4.2 ఇంటూ 2.4 ఇంటూ 2.4. మరి వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ ఎత్తేయచ్చా, పాయింట్ ఎత్తేయచ్చు. ఇది 24, ఇది 42. 6 ఇక్కడ 4 సార్లు పోతుంది, 6 ఇక్కడ 7 సార్లు పోతుందా, అవునా కదా, 7 సార్లు పోతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 7 ఒకసారి పోతుంది, 7 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, 7 9 63, ఇంకా 2 మిగులుతుంది, 2.1 అవుతుంది. సో పాయింట్ పెట్టేస్తే మనకి 21 అవుతుంది. సో 3 టైమ్స్ పోతుందా, 3 టైమ్స్ అనమాట. సో 9.3 ఇంటూ 4, 4 3 12, 1 క్యారీ, 4 9 36, 4 9 36, ఇది ఒక 1 37 అవుతుందా, 37 అనమాట. పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండేలాగా పాయింట్ పెట్టు. 37.2, 37.20, ఆప్షన్ ఏ. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 129. ఇక్కడ ఏమన్నాడు అంటే మోహన్ గెట్స్ 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ లూజెస్ 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. బై సాల్వింగ్ 30 క్వశ్చన్స్ హీ గెట్స్ 40 మార్క్స్. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ సాల్వ్ కరెక్ట్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీన్ని మీరు త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళవచ్చు, లేదు అంటే మీరు ఈ ప్రొసీజర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. 2 చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రొసీజర్ ఏంటి అంటే బై యూజింగ్ ఎలిగేషన్ మెథడ్ అనమాట. ఎలిగేషన్ రూల్ అప్లై చేసి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, మోహన్ గెట్స్ 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ అయితే మోహన్కి 3 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ అయితే మోహన్కి 3 మార్క్స్ యాడ్ అవుతాయి, అవునా కదా. అంటే కరెక్ట్ ఆన్సర్ యొక్క వాల్యూ ఎంత అంటే +3 అనమాట, 3 మార్క్స్ అనమాట. ఓకేనా. అలాగే లూజెస్ 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అంటే రాంగ్ ఆన్సర్ అయితే 2 మార్క్స్ కట్ అయిపోతాయి. అంటే రాంగ్ ఆన్సర్ యొక్క వాల్యూ ఎంత అంటే -2 అనమాట. రాంగ్ క్వశ్చన్ వాల్యూ ఎంత అంటే -2 అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు అంటే బై సాల్వింగ్ 30 క్వశ్చన్స్ హీ గెట్స్ 40 మార్క్స్. అంటే ఓవరాల్గా 30 క్వశ్చన్స్కి టోటల్ మార్క్స్ ఎన్ని, 40 మార్క్స్. అప్పుడు యావరేజ్గా ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అవుతాయి, 4/3 మార్క్స్ అవుతాయి. అంటే 40/3 4/3 అవుతుంది అనమాట. అలా ఒక క్వశ్చన్కి యావరేజ్గా ఎన్ని మార్క్స్ అవుతాయి, 4/3. రైట్ క్వశ్చన్ అయితే +3 మార్క్స్, రాంగ్ క్వశ్చన్ అయితే -2 మార్క్స్. యావరేజ్గా ఎంత 4/3, యావరేజ్గా ఎంత అంటే 4/3 మార్క్స్ అనమాట. ఇది ఎలిగేషన్ రూలు. సో సింపుల్గా డిఫరెన్స్లు తీసుకోండి, ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు 3కి 4/3కి డిఫరెన్స్ చూడు, 3కి 4/3కి డిఫరెన్స్ అంటే జస్ట్ డిఫరెన్సే. ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ 3 అవుతుంది, 3 3 is 9 - 4 అంటే 5/3 అవుతుందా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 5/3. ఓకేనా. జాగ్రత్తగా వేయాలి డిఫరెన్స్. అలాగే ఇక్కడ -2కి 4/3కి, -2కి 4/3కి డిఫరెన్స్ కట్టు. డిఫరెన్స్ ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ డినామినేటర్లో 3, ఇక్కడ -6 - 4 -10 అవుతుందా, -10. కానీ జస్ట్ 10/3 వేస్తే సరిపోతుంది, పాజిటివ్ డిఫరెన్స్ కదా అది. ఇప్పుడు రేషియో కట్టాలన్నమాట. రేషియో కడితే ఏమవుతుంది, 3 3 గెట్ క్యాన్సిల్డ్, 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. సో 2:1 అవుతుందా, 2:1 అనమాట. అంటే కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి, అవునా. రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 పార్ట్ ఉన్నాయి, అవునా కదా. సో టోటల్ క్వశ్చన్స్ అంటే కరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ రాంగ్ క్వశ్చన్స్ అనమాట. కరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ రాంగ్ క్వశ్చన్స్. కరెక్ట్ క్వశ్చన్స్ ఏమో 2 పార్ట్స్, రాంగ్ క్వశ్చన్స్ ఏమో 1 పార్ట్. టోటల్ క్వశ్చన్స్ అంటే 3 పార్ట్స్ అవుతాయి అనమాట. ఓకేనా. కానీ ఇక్కడ వీడిచ్చింది టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు, 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేశాడు, అవునా. అంటే టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 30 క్వశ్చన్స్ అనమాట. పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ సాల్వ్ కరెక్ట్లీ అంటే కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అంటున్నాడు. కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ 20 అనే కదా, 20. సో 20 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 20 అనేది ఆన్సర్. ఇది ఏంటంటే బై యూజింగ్ ఎలిగేషన్ రూల్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే చూడండి, టోటల్గా క్వశ్చన్లు ఎన్ని, 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 40 మార్క్స్ వచ్చినాయి, అవునా కదా.
అయితే ఇక్కడ కరెక్ట్గా సాల్వ్ చేసింది ఎన్ని అంటున్నాడు. సపోజ్ ఇక్కడ 10 తీసుకుందాం. 10 కరెక్ట్గా సాల్వ్ చేశాడు అనుకుందాం. అప్పుడు 20 రాంగ్ అనే కదా మీనింగ్, 20 రాంగ్. మరి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎంత 3 మార్క్స్ వస్తాయి. 10 క్వశ్చన్లు కరెక్ట్ కాబట్టి 10 మూడు 30 మార్కులు వస్తాయి, అవునా కదా. అలాగే 20 క్వశ్చన్లు రాంగ్ కాబట్టి ఎన్ని మార్కులు పోతాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు లాస్ అవుతాడు, అవునా. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, అలా 20 క్వశ్చన్లు కాబట్టి 40 మార్కులు లాస్ అవుతాడు. టోటల్ ఎంత రావాలి, టోటల్ 40 రావాలి. మరి ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది, 30 - 40 యాడ్ చేస్తే -10 వస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న 10 అనేది రాంగ్ ఆప్షన్ అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ వెరిఫై చేయండి. నెక్స్ట్ 15 తీసుకోండి. 15 కరెక్ట్ అనమాట. 15 కరెక్ట్ అంటే రిమైనింగ్ 15 రాంగ్ అనే కదా, రిమైనింగ్ 15 రాంగ్ అనమాట. కరెక్ట్గా 3 మార్క్స్. సో 15 3 ఎంత 45 మార్క్స్ వస్తాయి, అవునా. రాంగ్కి -2. అప్పుడు 15 × -2 అంటే -30 వస్తాయా, -30. సో ఓవరాల్గా ఎంత అవుతుంది, +5 అవుతుంది స్కోర్. కానీ టోటల్గా ఎన్ని రావాలి, 40 రావాలి, అవునా. అంటే 15 కూడా రాంగ్ ఆప్షన్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ 15 కూడా రాంగ్ ఆప్షన్, అవునా కదా. నెక్స్ట్ 20 తీసుకో. 20 తీసుకుంటే ఏమవుతుంది, 20 క్వశ్చన్స్ కరెక్ట్, 20 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే రిమైనింగ్ 10 రాంగ్ అనే కదా. సో ఇక్కడ కరెక్ట్గా ఎంత 3 మార్క్స్. సో 20 క్వశ్చన్స్ కాబట్టి 23 = 60, అవునా. రాంగ్కి 2 మార్క్స్ మైనస్, అవునా. అలా 10 క్వశ్చన్స్ కదా, 10 × 2 20 మార్క్స్ మైనస్. ఓవరాల్గా ఎంత అవుతుంది, 40 మార్క్స్. మనకి ఇక్కడ కూడా వచ్చింది 40 మార్క్స్. అంటే ఇది ఆన్సర్ అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ 4th ఆప్షన్ వెరిఫై చేయండి. 4th ఆప్షన్ వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చెప్తున్నా. సో 25 కరెక్ట్ అనమాట, 25 కరెక్ట్. టోటల్ 30 కదా, అంటే 5 రాంగ్ అనమాట, 5 రాంగ్. కరెక్ట్ ఆప్షన్కి 3 మార్క్స్. 25 3 ఎంత 75 మార్క్స్ వస్తాయి, అవునా. అలాగే రాంగ్ ఆప్షన్కి 2 మార్క్స్ మైనస్, 5 2s -10 అవుతుందా, -10 అనమాట. సో ఓవరాల్ ఎంత 65, అవునా కదా. ఓవరాల్ ఎంత 65, మనకు వచ్చిందేమో 40 అనమాట. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్, అవునా కదా. సో ఇలా మీరు సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇలా మీరు సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 130. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇన్ ద నంబర్ 3675149 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 5కి సంబంధించిన ప్లేస్ వాల్యూ అదేవిధంగా ఫేస్ వాల్యూ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా 3675149, ఓకేనా. సో 5కి సంబంధించిన ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. ప్లేస్ వాల్యూ అంటే ఏమవుతుంది, 5కి సంబంధించిన ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 5 తీసుకో, దాని తర్వాత అన్నీ 0 చేసేసాయి, ఓకేనా. సో 5000 అనేది ప్లేస్ వాల్యూ అవుతుంది. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను మన నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో. ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అది నెక్స్ట్ ఫేస్ వాల్యూ అంటే ఏమవుతుంది, ఫేస్ వాల్యూ అంటే డిజిట్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ అంటే ఏమవుతుంది, డిజిట్ ఇట్ సెల్ఫ్. అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే 5 అవుతుంది, అవునా కదా. ఇది ప్లేస్ వాల్యూ, ఇది ఫేస్ వాల్యూ కదా, ఇది ఫేస్ వాల్యూ అనమాట, ఓకేనా. సో ఇది 5. వాటి మధ్య ఏమంటున్నాడు, డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏమవుతుంది, 5000లోంచి 5 పోతే మనకి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 4995 అవుతుంది, 4995. సో 4995 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 131. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 6627 మస్ట్ బి మల్టిప్లైడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 6627ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చాలి అంటే ఆ నెంబర్కి మల్టిప్లై చేయాల్సిన స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఉండే వాల్యూ మనం చెప్పాలన్నమాట, అర్థమైందా. మరి ఇక్కడ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పా ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మీకు ఏమని చెప్పాను, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత పవర్స్ అనేవి ఖచ్చితంగా ఈవెన్ నెంబర్స్ ఉండాలి. పవర్స్ అనేవి ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలన్నమాట, ఓకేనా. పవర్స్లో ఈవెన్ పవర్స్ ఉండాలన్నమాట, ఓకేనా. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి దీన్ని. ఇక్కడ 3 పోతుందా, అవునా కదా. ఇక్కడ మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత 21 అవుతుంది చూడండి. 6 6 12 14 21, అవునా. 21 అంటే 3 పోతుంది. సో ఇక్కడ 3 పోతుంది కదా. సో 3 తీసుకో, 1 minute. 6627లో 3 పోతుంది. 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 2 2
09 2209 టైమ్స్ పోతుంది, అవునా కదా. అలాగే ఇక్కడ 2209 అంటే 47 అనేది 47 టైమ్స్ పోతుంది. 47 స్క్వేర్ అంటే 2209 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో అలా దీనికి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, దీనికి సంబంధించిన 6627కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందంటే 3 × 47 స్క్వేరా, 47 స్క్వేర్ అనమాట, ఓకేనా. మరి ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటి, పవర్స్ అన్నీ కూడా ఈవెన్ పవర్స్ ఉండాలి. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇది ఈవెన్ పవరే, ఇది ఈవెన్ పవరే, ఇది బాగానే ఉంది. కానీ ఇదేంటి, ఇది ఆడ్ పవర్ అనమాట, ఆడ్ పవరు. దీన్ని ఈవెన్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇంటూ 3 చేయండి, ఇంటూ 3^1 చేస్తే 3^1 3^1 3 స్క్వేర్ అయింది, అంటే ఈవెన్ అయింది, ఓకేనా. అలాగే ఇంటూ 3³ చేయండి, ఇంటూ 3³ చేస్తే 3^1 3³ 3^4 అయింది, అప్పుడు కూడా ఈవెన్ అవుతుంది. అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఈవెన్ పవర్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ లీస్ట్ అంటున్నాడు కదా, మరి ఉన్న వాటిలో లీస్ట్ ఏమవుతుంది, 3^1 అవుతుంది. అంటే ఈ మొత్తాన్ని కూడా మనం 3^1తో మల్టిప్లై చేస్తే 3^1 3^1 3 స్క్వేర్ అయింది, ఈవెన్ పవర్ వచ్చింది. ఈవెన్ పవర్ వస్తే మనకి ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇంటూ 3 చేసామనుకోండి, ఇంటూ 3^1 ఇటు కూడా చేయాలి కదా, 3^1 చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అలా లీస్ట్ వాల్యూ ఏంటంటే 3^1 అనమాట, 3^1 నథింగ్ బట్ 3 అనమాట, ఓకేనా. మీరు ఇంటూ 3³ చేసినా ఇటు కూడా ఇంటూ 3³ అవుతుంది. 3³ ఇంటూ 3^1 ఏమవుతుంది, 3^4 అయింది, ఈవెన్ పవర్ అయ్యింది. కానీ లీస్ట్ అంటున్నాడు కదా, లీస్ట్ అంటే 3³ 3^1లో లీస్ట్ ఏమవుతుంది, 3^1 అవుతుంది. కాబట్టి 3^1 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 132. ఇక్కడ ఏమంటాడంటే మహేష్ విత్డ్రూ 3200 రూపీస్ ఫ్రమ్ ద బ్యాంక్. He received a total of 33 notes in the denominations of 50 and 100. How many 50 rupee notes were there among the total notes he received అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, మహేష్ అనేవాడు బ్యాంక్ నుండి టోటల్గా 3200 రూపీస్ అయితే విత్డ్రా చేశాడు. అయితే వచ్చినప్పుడు ఆ మనీ ఎలా వచ్చిందంటే 50 రూపీ నోట్స్ 100 రూపీ నోట్స్ లాగా వచ్చిందనమాట, ఓకేనా. టోటల్గా వాడికి ఎన్ని నోట్స్ వచ్చినాయి, హీ రిసీవ్డ్ ఏ టోటల్ నోట్స్ ఆఫ్ 33 అనమాట. సో వాడికి టోటల్గా 33 నోట్స్ వచ్చినాయి. అందులో 50 రూపీ నోట్స్ ఉన్నాయి, అదేవిధంగా 100 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ ఈ 50 నోట్స్ 50 రూపీ నోట్స్ ఎన్ని వచ్చినాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో దీన్ని సింపుల్గా ఎలిగేషన్ రూల్లో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఆ రూల్లో చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి 50 రూపీ నోట్స్ ఉన్నాయి, 50 రూపీ నోట్స్ ఉన్నాయి, అదేవిధంగా 100 రూపీ నోట్స్ ఉన్నాయి, 50 రూపీ నోట్స్ ఉన్నాయి, అదేవిధంగా 100 రూపీ నోట్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఎన్నెన్ని ఉన్నాయో మనకి కావాలన్నమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 50 రూపీ నోట్స్లో ఒక నోట్ వాల్యూ ఎంత, 50 రూపీ నోట్స్లో ఒక నోట్ వాల్యూ ఎంత, 50 రూపీసే, అవునా కదా. అలాగే 100 రూపీ నోట్స్లో 100 రూపీ నోట్స్లో ఒక నోట్ వాల్యూ ఎంత, 100 రూపీసే, అవునా కదా. ఒక నోట్ వాల్యూ ఎంత, 100 రూపీస్. మరి ఇక్కడ టోటల్గా మనీ ఎంత అంటే 3200. ఆ మనీ టోటల్గా ఎన్ని నోట్స్ రూపంలో వచ్చింది, 33 నోట్స్ రూపంలో వచ్చింది, 33 నోట్స్ రూపంలో వచ్చింది. అంటే 33 నోట్స్ వాల్యూ ఎంత అంటే మనీ రూపంలో 3200. 33 నోట్లు కదా వచ్చింది, ఆ 33 నోట్ల వాల్యూ ఎంత అంటే 3200. అప్పుడు యావరేజ్గా ఒక నోట్ వాల్యూ ఏమవుతుంది, ఒక నోట్ వాల్యూ 3200/33 అవుతుంది, అవునా కదా. 33. ఇక్కడ 50 రూపాయల నోట్స్లో ఒక నోట్ వాల్యూ 50, ఇక్కడ ఒక నోట్ వాల్యూ 100. యావరేజ్గా ఒక నోట్ వాల్యూ ఎంత, 3200/33, అవునా కదా, 33. సో ఇది యావరేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, 50కి 3200/33కి డిఫరెన్స్ ఏమవుతుందో చెప్పండి. డిఫరెన్స్ 533 ఎంత, 5 3s 15, 1 క్యారీ, 5 3s 15, 165. సో 1650 - 3200 డివైడెడ్ బై 33, అవునా కదా. సో పైన వాల్యూ ఎంత అవుతుంది, 3200లోంచి 1650 పోతే మనకి ఎంత అవుతుందంటే 3200లోంచి 1600 పోతే 1600 ఉండిద్ది. ఇంకా 50 పోవాలి కదా, 50 పోవాలన్నమాట. అంటే
1550 అవుతుంది, 1550 అవుతుంది అనమాట. ఓకేనా, అది బై 33 అనమాట. మైనస్ తీసుకోము, జస్ట్ 1550 బై 33. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1550 బై 33 అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ 100కి 3200 బై 33కి డిఫరెన్స్ ఏమవుతుంది, 3300 అయిద్దా, 3300 మైనస్ 3200 బై 33 అని కాదా 33. పైన వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుందా, 100 బై 33 అనమాట, బై 33. సో ఇది మనకి డిఫరెన్స్ అవుతుంది. సో ఈ రెండింటికి ఏం చేయాలి, రేషియో కట్టాలి. 33 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. అలాగే 10 అనేది ఇక్కడ చూస్తే 5 అనేది 2 టైమ్స్ పోతుందా, ఇక్కడ 5 31 టైం పోతుందా, 31. సో ఇది మనకి రేషియో అనమాట. అంటే ఇక్కడ 50 రూపీ నోట్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 2 పార్ట్స్ ఉంటాయి. 100 రూపీ నోట్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 31 పార్ట్స్ ఉంటాయి. టోటల్గా నోట్స్ ఎన్ని ఉంటాయి, ఇవేమో 50 రూపీ నోట్స్, ఇవేమో 100 రూపీ నోట్స్. టోటల్ నోట్స్ ఎన్ని అవుతాయి, 2 + 31 అంటే 33 పార్ట్స్ అవుతాయి. టోటల్ నోట్స్ ఎన్ని అవుతాయి, 33 పార్ట్స్ అవుతాయి అనమాట. కానీ ఇక్కడ టోటల్ నోట్స్ ఎన్ని, 33 నోట్స్ అనమాట. 33 పార్ట్స్, 33 నోట్స్. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 1 నోట్ అవుతుందా, 1 నోట్ అవుతుంది, అవునా కదా, 1 నోట్ అవుతుంది అనమాట. మనల్ని అడిగింది ఏంటి, టోటల్ 50 రూపీ నోట్స్ ఎన్ని అన్నాడు. 50 రూపీ నోట్స్ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. 1 పార్ట్ 1 నోట్ అయితే 2 పార్ట్స్ ఏమవుతుంది, 2 నోట్స్ అవుతుంది. 2 నోట్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, లేదు అనుకుంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే చూడండి జాగ్రత్తగా, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, 50 రూపీ నోట్స్ అనమాట. సపోజ్ ఇక్కడ 50 రూపీ నోట్స్ అనేవి 10 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనీ ఎంత అవుతుంది, 50 రూపీ నోట్స్ అనేవి 10 ఉంటే మనీ ఎంత అవుతుంది, 500 అవుతుందా, 500 అనమాట, అవునా కదా, 500. ఇక్కడికి 10 నోట్స్ అయిపోయినాయి. 10 నోట్స్ అయిపోతే టోటల్ నోట్స్ అన్నీ 33. అంటే రిమైనింగ్ ఎన్ని నోట్స్ ఉంటాయి, 23 నోట్స్ ఉంటాయి. అవన్నీ కూడా 100 రూపీ నోట్స్, అవునా కదా, 100 రూపీస్. అప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 2300 అయిద్దా, 2300. టోటల్ ఎంత అవ్వాలి, 3200. కానీ ఇక్కడ ఎంత అవుతుంది, 2800 అవుతుంది, అవునా కదా, 2800 అవుతుంది. అంటే ఇది మనకి రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, ఇది మనకి రాంగ్ ఆప్షన్. సో 10 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 నోట్స్, ఇవి 50 రూపీ నోట్స్ అనమాట. 2 నోట్స్ 50 రూపీ నోట్స్. సో 250 ఎంత, 100 రూపీస్ అయిందా, 100 రూపీస్ అయింది. ఇంకా 2 నోట్స్ పోతే ఇంకా రిమైనింగ్ నోట్స్ 31 నోట్స్ ఉంటాయి, అవునా. ఆ నోట్స్ అన్నీ కూడా 100 నోట్స్ అయినా కదా, 100 నోట్స్. సో ఎంత అవుతుంది వాల్యూ, 3100 అవుతుందా, 100. సో టోటల్ ఎంత అవుతుంది, 3200. ఇక్కడ కూడా టోటల్ 3200 అంటే 2 సెట్ అయిందనమాట. సో 2 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. 2 అనేది డైరెక్ట్గా ఆప్షన్ అయిపోతుంది అనమాట. మిగతావి కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 9 నోట్స్, అవి ఏమి 50 రూపీ నోట్స్ అనమాట. సో 950 ఎంత, 450, అవునా కదా, 450. అలాగే రిమైనింగ్ నోట్స్ అంటే ఏమవుతాయి, 33లో 9 పోయినాయి అంటే రిమైనింగ్ అంటే 24 నోట్స్. అవన్నీ కూడా 100 రూపీ నోట్స్ అవుతాయి ఖచ్చితంగా. సో ఎంత అవుతుంది, 2400 అయిద్దా, 2400. ఇక్కడ చూస్తే 2850 అవుతుందా, టోటల్ 2850. అంటే ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. టోటల్ మనకి 3200 రావాలి. సో ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 12 నోట్స్, ఇవన్నీ కూడా మనకి 50 రూపీ నోట్స్ అనమాట. ఓకేనా, 50 రూపీ నోట్స్. సో ఎంత అవుతుంది, 1250 అంటే 600 అవుతుందా, 600. సో రిమైనింగ్ నోట్స్ అంటే 33లో 12 పోతే ఇంకెంత, 21. ఇవన్నీ కూడా 100 రూపీ నోట్స్. సో 2100 అవుతుందా, 2100. టోటల్ ఎంత అవుతుంది, 2700 అవుతుంది. మనకు కావాల్సింది 3200 అంటే రాంగ్ ఆప్షన్. అలా మీరు నోట్స్ని బట్టి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఎందుకు 50 రూపీ నోట్స్ తీసుకున్నాను, ఈ 12 నోట్స్ అనేవి 50 రూపీ నోట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మనల్ని అడిగింది ఏంటి, 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో 12 అనుకున్నాం. 12 అనుకున్నప్పుడు అవి 50 రూపీ నోట్స్ కాబట్టి ఇంటూ 50 చేసామన్నమాట. ఓకేనా, అవి 12 పోతే రిమైనింగ్ 21. అవన్నీ కూడా ఖచ్చితంగా 100 రూపీ నోట్స్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఆప్షన్ వెరిఫై చేసుకోవాలి, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఎలిగేషన్ రూల్ అప్లై చేసి చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి క్వశ్చన్ నెంబర్ 133. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వెన్ 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 ద రిజల్ట్ ఈజ్ 65, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, 1/3 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10.
1/3 ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు కదా. సో నెంబర్ ఏంటో మనకు తెలియదు. లెటస్ సే ఎన్ అనుకుందాం. నెంబర్లో 1/3 అంటే ఎన్ ఇంటూ 1/3 అనమాట. ఒకవేళ 2/3 అంటే 2/3 చేస్తాం. ఓకేనా. సో నెంబర్లో 1/3 కాబట్టి నెంబర్ ఇంటూ 1/3 అనమాట. ఇదేమైంది, ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10. ఇదేమైందంటే 10 ఇంక్రీజ్ అయింది. సో 10 ఇంక్రీజ్ అయితే ఏమంటున్నాడు, రిజల్ట్ ఈజ్ 65. సో రిజల్ట్ ఎంత అంటే ఓవరాల్గా 65 అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్. సో ఇది ఒరిజినల్ నెంబర్ కదా, దీనికి వాల్యూ వస్తుంది కదా. సో అందులో డిజిట్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క సమ్ అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు n/3 ఈక్వల్ టు ఏమవుతుంది, అటు వెళ్తే ఇది 10 అటు వెళ్తే 55 అవుతుందా, 55. అప్పుడు n వాల్యూ ఏమవుతుందో చెప్పండి. n విల్ బి 3 × 55. 3 × 55 అంటే ఎంత అవుతుంది, 350 is 150 ప్లస్ 3 5s 15 అనమాట. 3 5s 15, 150 ప్లస్ 15 అంటే 165 అవుతుంది అనమాట. సో n వాల్యూ ఎంత, 165. సో దీంట్లో డిజిట్స్ యొక్క సమ్ అనమాట. సో ఎంత అవుతుంది, 1 + 6 + 5 అంటే 12 అవుతుందా. సో 12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.